నమస్కారం. నమస్కారం. దేవుడా 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 దేవుడా, ఈ డైలాగ్ మీద లేకపోతే శ్రీదేవి గారిదా ఇంకెవరిదైనా? అది యాక్చువల్గా అప్పుడు తేజ నా అసిస్టెంట్. తేజకు వచ్చిన ఐడియాతో ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు ఏదో వచ్చినప్పుడు అలా అనుకునేది అనేది చాలామంది చేస్తారు. సో శ్రీదేవి గారు అంటే క్యూట్గా ఉంటుందని తనతో తను సజెస్ట్ చేస్తే అది నాకు నచ్చి నేను శ్రీదేవి గారికి చెప్పాను. మీరు దేవుడిని నమ్ముతారా? ఇప్పుడు దేవుడిని నమ్మకపోవడం కన్నా ఐ థింక్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫస్ట్ దేవుడిని అది డిఫైన్ చేయాలి. ఇప్పుడు దేవుడు అనేది నాకు ఎర్లియస్ట్ మెమరీస్ ఒక ఈజ్ రెస్పాన్సిబుల్ ఎవ్రీ ఫిజికల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్ యాక్టివిటీ. అంటే విశ్వాన్ని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు. ప్రపంచాన్ని క్రియేట్ చేసి నిన్ను నన్ను క్రియేట్ చేసింది ఎవరు? దేవుడు అనే ఒక వర్డ్ తోటి మనం ఫస్ట్ స్టార్ట్ చేసాం. సో అప్పుడు దాని తర్వాత ఎందుకు క్రియేట్ చేశాడు, అవసరం ఏంటి, అసలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది సెకండరీ క్వశ్చన్. సో తనే క్రియేట్ చేసినందుకు మనం ఏం చేయాలి అనేది థర్డ్ క్వశ్చన్. ఇది నేను చిన్నప్పుడు, అంటే నాకు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది గుర్తులేదు, వినాయక చవితి అప్పుడు పూజలు చేసినప్పుడు మా మదరు పుస్తకాలు పెడితే అక్కడ 3 రోజులు దాన్ని బ్లెస్ చేస్తారు, అందుకని మన చదువు వచ్చేస్తుంది అనే ఒక దానితో ఫస్ట్ నాకు లంచ్ అనేది అప్పుడు తెలిసింది. అంటే ఇలా చేస్తే అలా అవుతుంది అనేది మొదటి ఆస్పెక్ట్. అంటే నువ్వు చదువుకోవడం కన్నా ముఖ్యం నీ పుస్తకాలు పెడితే నీకు అక్కడి నుంచి చదువు వచ్చేస్తుంది ఎక్కువ అనేది. కానీ 3 రోజులు చదువు తప్పించుకోవచ్చు అనేది నాకు చాలా ఆనందం వేసేది. సో ఫస్ట్ టైం ఐ థింక్ దేవుడిని ఎలా యూజ్ చేసుకోవచ్చు, అంటే దేవుడి కన్నా పెద్దవాళ్ళు నమ్మే దేవుడిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ అవగాహన మదర్ నుంచి వచ్చింది నాకు. సో సెకండ్ పాయింట్ ఏంటి, నేను పర్సనల్గా దేవుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇప్పుడు మా నాన్నమ్మ షీ యూస్ టు రైట్ రామాయణం, రామకోటి అని తను వందల పుస్తకాలు రాశారు. భద్రాచలం దేవస్థానం లేదా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. ఆవిడ నాకు తెలిసినప్పటి నుంచి ఆవిడ రాయటం చూసాను. ఏం చేయరు, పొద్దున్న లేసి రామకోటి రాయటం మొదలెడతారు రాత్రి నిద్రపోయే వరకు. అండ్ షీ గాట్ ఏ పెరాలసిస్ ఇన్ ద లాస్ట్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఆవిడ కన్నా దైవభక్తురాలు నేను చూడలేదు. ఆవిడనే తర్వాత నేను ఒక వెనకాల ఏదో ఊర్లో వెనకాల పెట్టేసి పెరాలసిస్తో ఒక రూమ్లో పెట్టేస్తే ఆవిడ మీద బొద్దింకలు తిరగడం చూశాను. సో ఫస్ట్ టైం అసలు నాకు హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఏంటి, దేవుడిని పూజించిన ఈవిడికి ఎలా అవుతే ఏంటి అసలు దేవుడు అని అప్పుడు ఫస్ట్ ఆలోచించడం మొదలెట్టాను. అంత భక్తురాలు ఆవిడ ఎంత బాధపడి పోవాలనేది నాకు అప్పుడు ఒక ఎలిమెంట్ ఆస్పెక్ట్ వచ్చింది దేవుడి మీద. అంటే నా పాయింట్ ఐ జస్ట్ వాంట్ ఎలాబరేట్ ఆన్ దిస్ బికాస్ దేవుడు డెఫినేషన్ ఫస్ట్ సంపూర్ణ రామాయణం సినిమా. రాముడు ఇలా అనుకుని ఒక మంత్రం చదివి ఒక బాణం వేస్తారు. అక్కడ అటేపు నుంచి రాక్షసుడు ఇంకోటి ఎవడో మళ్ళీ ఆ బాణం చేతి షేప్ మారుతున్నా అక్కడి నుంచి వాడేదో ఇంకో బాణం తీసి వాడేస్తాడు. ఆ రెండు కొట్టుకుంటాయి అని నా మెమరీస్ చెప్తున్నాను. నేను అప్పుడు మా మదర్ని అడిగాను, ఇప్పుడు రాక్షసుడు బాణం వేసిన తర్వాత అతను అలా చూస్తూ ఉంటాడు, ఆ బాణం ఏం షేప్ మారుతుందని, అప్పుడు గవ్వుకు నీటి వేసేయచ్చు కదా అని అడిగాను. అది మా మదర్ అసలు విపరీతంగా ఇదైపోయి ఏంటది రాముడిని అలా అంటావు అది ఇదే. నేను సో నా పాయింట్ ఏంటంటే యాజ్ ఎ కిడ్ మనకు తెలియనప్పుడు ఇన్ని రకాల వర్షన్స్ ఇన్ని జరుగుతున్నప్పుడు మన మైండ్లో ఒక ఆస్పెక్ట్ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దాని తర్వాత దేవుడు ఉన్నాడా లేదా అనేది సెపరేట్ క్వశ్చను. దేవుడు ఉన్నాడనేది నమ్మితే ఏంటి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందని ఇంకో క్వశ్చను. పూజ చేసి మనకి ఏదో చేసేస్తాడో అని ఒక నిర్ణయం తీసుకుంటాం అనేది ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెపరేట్. సో కమింగ్ బ్యాక్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్, దేవుని నమ్ముతారా అంటే డెఫినెట్గా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసింది జస్ట్ కొంచెం ఏదో డైరెక్షన్ కొంచెం ఇటు అవచ్చు, లేకపోతే 2-3 విషయాలు నాకు ఇటు తెలియచ్చు. కానీ ఈ మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని క్రియేట్ చేసిన శక్తి ఏదో ఉండాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. దాని పేరు దేవుడు అని అంటే for want of a better word, I accept there is God. So you accept there is God? Yeah, correct. You believe? Yeah, but I don't believe God is Balaji. I don't believe God is Ganpati. I don't believe God. నేను డెఫినేషన్ ఏమిస్తున్నానంటే దేవుడికి విచ్ ఎవర్ ఫోర్స్ క్రియేటెడ్ దిస్ ఎంటైర్ థింగ్. సో మీరు బ్రహ్మ సమాజం అంటే నాకు తెలియదు. బ్రహ్మ సమాజం అంటే నిరాకార భగవంతుడిని కొలిచేవాళ్ళు బ్రహ్మ సమాజం. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఆస్పెక్ట్. నేను నా పర్సనల్గా తీసుకుని డెఫినేషన్ చెప్తున్నాను, నేను క్రియేట్ చేయట్లేదు. నేను నమ్మే నాకు అర్థమైన ఆస్పెక్ట్ నేను చెప్పేది. సో సెకండరీ పాయింట్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దేవుడిని నమ్మేటప్పుడు తిరుపతి వెళ్తారు, లైన్లో నుంచి ఉంటారు, దర్శనం చేసుకుంటారు, లేకపోతే సాయిబాబా గుడి, లేకపోతే కొబ్బరికాయలు కొడతారు. అదేంటంటే వాళ్ళందరూ చాలా ఎగోయిస్టిక్ అనే ఉద్దేశం. ఎందుకంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పుడు మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటాడు, లేకపోతే మీరు చేసిన తప్పుని క్షమించేస్తాడు, లేకపోతే మీకు లేని
ఆస్తుల్ని ఇచ్చేస్తాడు, లేని ఆనందం ఇచ్చేస్తాడు అనుకోవటం అనేది చాలా మూర్ఖత్వం అనేది నా ఫీలింగ్. ఎందుకంటే అది ఈగోయిజం యాక్చువల్లీ మోస్ట్లీ. సో ఇప్పుడు పెరాలిసిస్ గురించి చెప్పారు నాన్నగారు. యూజువలీ నమ్మే వాళ్ళు ఏం చెప్తారంటే ఆవిడ రామ్కోట్ రాశారు కాబట్టి పెరాలిసిస్ సరిపోయింది, లేకపోతే ఇంకా ఘోరం జరిగిపోయేది అంటారు. ఎందుకంటే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళే చాలా సందర్భాల్లో దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు జనం, అంటే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అది ప్రశ్నిస్తే కూడా ఒకటంటారు, ఒకటి ఇంతకంటే ఘోరంగా జరిగేది ఇది ఆగి ఇంతటితో సరిపోయింది అంటారు. లేకపోతే ఎంత పుణ్యం అసలు పుణ్యక్షేత్రానికి వెళ్తూ దారిలో చనిపోయారు. దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుడు అనేది మంచి చేస్తాడు అనేది మోస్ట్లీ వింటాం మనం, దేవుడు ఆశీష్ వల్ల అని వింటాం. అప్పుడు దేవుడు అనేది కూడా అసలు చెడ్డ చేయకూడదు, చెడ్డని జరుగుతూ ఉంటే ఆపాలి అనేది ఆ డెఫినేషన్ ప్రకారం వచ్చేది. కానీ దానికి ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే కర్మ సిద్ధాంతంలో మీరు పూర్వజన్మలో చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నారు. అది ఎంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్ అంటే నా దృష్టిలో. ఇప్పుడు ఒక చిన్న పిల్లడు అన్నాడు, అతను మీరు పని చేసుకుంటామంటే ఏదో ఇంకు పాడేసాడు మీ దాంట్లో, అప్పుడు వదిలేసి 20 సంవత్సరాల తర్వాత ఆయన చంప మీద కొడితే అది ఎంత మూర్ఖత్వం. పోయిన జన్మలో చేసిన పాపానికి ఇప్పుడు శిక్షించడం అంతకన్నా పెగ్గు మూర్ఖత్వం. దానికి కారణం ఏంటంటే కామన్ సెన్స్ ఏంటి, మీరు చేసిన తప్పు మీకు తెలిసినప్పుడు నువ్వు ఈ తప్పు చేసావురా, నేను ఎందుకు క్షమిస్తున్నాను, నేను ఎందుకు శిక్షిస్తున్నాను అని చెప్తే అది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. నేను పూర్వజన్మలో ఏం తప్పు చేశానో తెలుసుకోకుండా ఈ జన్మలో శిక్షించడం అనేది మోస్ట్ మీనింగ్లెస్ ఆస్పెక్ట్. అది ఆత్మకి తెలిసేట కదా. ఆత్మ ఏంటో నాకు తెలియదు, నేను నాకున్న సెన్సెస్, నా కళ్ళు చెవులు నా మైండ్ కొన్ని ఆలోచన విధానం తప్పిస్తే నాకు ఇంకేమీ తెలియదు. నా బాడీని నా మనసు భావాన్ని నన్ను శిక్షిస్తున్నారు. అప్పుడు ఆత్మకి తెలుసు అంటే ఆత్మ ఏదో నాకు తెలియకపోతే దానికి మీనింగ్ ఏంటి? సో ఇదొక ఆస్పెక్ట్. రెండోది మీరు ఇందాక ఏం చెప్పారు, ఇలా జరగకపోతే ఇంకా అవుతుంది అంటే ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మెదక్లో ఒక స్కూల్ బస్ యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వెళ్తున్న పిల్లలు కొంతమంది చాలామంది చచ్చిపోయారు. అది ఏ విధంగా ఏంటి ఆస్పెక్ట్ అంటే ఇప్పుడు ఎంతకన్నా అవుతుందంటే ఆయన పెరగకుండా ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే చంపేయడానికి అసలు పుట్టించడం ఎందుకు అంటే భగవంతుడే దానికి కారణం అయితే నేను చెప్పేది. పోనీ 50 ఏళ్ళు బతికిన తర్వాత ఈ మధ్యలో ఏమేమి చేసి ఉంటారు, ఏం పాపాలు చేసాడు అనేది అట్లీస్ట్ ఒక రీజనబుల్ టెండెన్సీ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉంది దానికి చేయడానికి. ఈవెన్ చెప్పకపోయినా ఆ 10 కొంచెంసేపు పక్కన పెట్టిన 1వ క్లాస్ పిల్లల్ని 20 మందిని చంపితే దేవుడు అసలు ఉండటానికి అసలు మీనింగ్ ఏంటి? అసలు మీరు ఇందాక దేవుడిని నమ్ముతున్నాను అన్నారు, ఇప్పుడు చెప్తున్న స్టోరీస్ థియరీస్ అన్ని నేను అది చెప్తున్నా. నేను దేవుడిని నమ్ముతున్నాను ఎప్పుడు చెప్పాను, ఒక సృష్టి క్రియేట్ చేసింది ఒక ఆస్పెక్ట్, కానీ ఆ సృష్టికి మనం బతుకున్న దానికి సంబంధం లేదు. అందుకని నేను బాలాజీ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే నాకు వస్తుందని నేను నమ్మను. ఇప్పుడు అర్థమైంది, మీరు బ్రహ్మని నమ్ముతారు కానీ విష్ణువుని శివుడిని నమ్మరు. ఎందుకంటే బ్రహ్మ సృష్టికర్త, ఓకే బ్రహ్మ అని పేరు పెడితే ఓకే, యా విష్ణువుని శివుడిని నమ్మరు. అంటే ఒక ప్రిజర్వర్, ఒక డిస్ట్రాయర్ లాంటి ఒక రెండు మైథలాజికల్ క్యారెక్టర్స్. ఇప్పుడు అదే మైథలాజికల్ క్యారెక్టర్స్ అనేది కరెక్ట్ వర్డ్. అది ఎలిమెంట్స్. ఇప్పుడు నాకు స్వామి అయ్యప్ప ఉంది. ఇప్పుడు విష్ణువు ఒక దేవత రూపంలో వెళ్ళి వాళ్ళు ఆ మర్దన చేస్తూ ఉంటే తనని చూసి మోజుపడి శివుడు హ్యాడ్ సెక్స్ విత్ దట్ ఈస్ అయ్యప్ప స్టోరీ వాట్ ఐ హర్డ్ యూనో. సో అంతకన్నా రిడిక్యులస్ ఎలిమెంట్ అని దాన్ని చూసి అంటే ఇప్పుడు మీరు ఏదైనా చూడండి దేవుళ్ళ స్టోరీస్ మీరు డీప్గా వెళ్తే మీరు అసలు ఆశ్చర్యం వేసేస్తుంది. అసలు అలాంటి అంటే వాళ్ళకి తెలుసా తెలియనా అది ఇగ్నోర్ చేస్తారా? ఇప్పుడు బాలాజీ స్టోరీ ఉంది. ఓకే, బాలాజీ వచ్చే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టాను గణపతి టైంలో. పురాణాల గురించి మనం ఎలాగో మళ్ళీ మాట్లాడతాం. ఐ థింక్ ఇట్స్ ఇన్ దేవుడు కాన్సెప్ట్ వాట్ ఐఎమ్ టాకింగ్. అంటే నేను అనేది దేవుడు అంటే ఏంటి, మనం భగవంతుడిలా కొలిచి పూజలు చేసి తన మొలాన మనకు వచ్చేస్తున్నాయి అనే దాంట్లో వాళ్ళందరి డెఫినేషన్ ఉంటుంది. అవును, బ్రహ్మ అనేది ఒక కాన్సెప్ట్, కానీ బల్క్ ఆఫ్ ద పీపుల్ దేవుడిని పూజిస్తారు, వినాయకుడిని పూజిస్తారు, బాలాజీని పూజిస్తారు, అయ్యప్పని పూజిస్తారు. సో ఐ థింక్ దే ఆర్ ఇన్ ద సేమ్ కేటగిరీ. వర్మ గారి అభిప్రాయం దేవుడి గురించి అంటే ఆయన ప్రపంచాన్ని సృష్టించి వదిలేశారు, ఆయన పని అయిపోయినా ఆయన మూలను కూర్చున్నారు, అంతేనా? మనం అంటే ఇప్పుడు చీమలు ఉన్నాయి, దోమలు కూడా ఉన్నాయి, గొంగుళిపూర్లు ఉన్నాయి, బొద్దింకలు ఉన్నాయి. బొద్దింకలు ఎందుకు క్రియేట్ చేశారు? మనకి జలుబిచ్చే వైరస్ని ఎందుకు క్రియేట్ చేశాడు? మనుషుని క్రియేట్ చేసాడు, ఓకే మనకు బాగానే ఉంటుంది కాబట్టి మనకు బాగానే ఉంది. బట్ అన్నిటినీ కూడా ఆ సృష్టి క్రియేట్ చేసింది. మీరు సినిమా కానీ మనిషిగా నాకు బొద్దింకలు దోమలు ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ సృష్టి క్రియేట్, ఎందుకంటే నాతో సంబంధం లేకుండా తన ఇష్టం వచ్చినట్టు రకరకాల జీవరాశిని సృష్టించి పడేసాడు దేవుడు. ఓకే, సో
సో అప్పుడు ఆ దేవుడికి నన్ను ఒక్కడనే బాగా చూసుకో, మిగతా అందరినీ పక్కన పెట్టేసి మిగతా జీవరాశులు అందరూ నాకెందుకు అని కొబ్బరిగా కొట్టేస్తే నా పని చూసుకో అనే మనస్తత్వాన్ని దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఇది భక్తులతో మీకు ప్రాబ్లం, దేవుడితో కాదైతే మీకు. అది 100% 100% మీకు భక్తులతో ప్రాబ్లం. రెండోది, మీరు జీవరాశులు ఎందుకు జలుబు ఇచ్చే వైరస్ని క్రియేట్ చేస్తారంటే మీరు సినిమా తీస్తారు. కేవలం ఒక పోలీస్ని పెడితే సైకో మీరు సినిమా తీయచ్చు, మీరు సీరియల్ కిల్లర్ మీరు సినిమా తీయచ్చు. పోలీసులకు పని ఇవ్వాలంటే సీరియల్ కిల్లర్స్ ఉండాలి. కరెక్ట్. అలా మీకు పని పెట్టాలంటే, మనకు పని పెట్టాలంటే దేవుడు అన్ని రకాల జీవరాశుల్ని పెట్టి ఒక ఇట్స్ అ ప్లే ఆఫ్ వేరియస్ క్యారెక్టర్స్. యు ఆర్ స్పీకింగ్ ఫర్ హిమ్. వాట్ హిస్ ఇంటెన్షన్ ఇస్ ఐ డోంట్ నో. You are putting words into God's mouth. Yeah. So, but it again still my answer stands for it. Whatever his intention is, he created. ఏది స్పెషల్గా చూడాల్సింది దాని అవసరం దానికి లేదు, అట్లీస్ట్ ఆ ఉద్దేశం లేదని చాలా క్లియర్గా తెలిసిపోతుంది. లేదంటారా? 100%. ఎందుకంటే ఇప్పుడు ఒక సునామీ వస్తుందండి, అది ఏమి విచక్షణ లేకుండా మొత్తం అన్ని రిలీజియన్, ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ చంపకుండా పోయింది. 2006లో 2.5 lakh పీపుల్ చచ్చిపోయారు. ఆ 2.5 lakh పీపుల్ ఒక కామన్ ఎలిమెంట్ ఆఫ్ ఉంటుంది అనేది నేను నమ్మను. దాని తర్వాత మే దేర్ సోల్స్ రెస్ట్ ఎట్ పీస్ అంటారు ఎవరు మనోళ్ళు. ఏది చేసింది యాక్ట్ ఆఫ్ గాడ్ అని లీగల్ డెఫినేషన్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ ఎ న్యాచురల్ కలామిటీ ఈస్ కాల్డ్ యాక్ట్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ యాక్చువల్ డెఫినేషన్ లీగల్లీ స్పీకింగ్. ఓకే, దేవుడు సృష్టించిన దాని మూలాన జరిగింది. అది జరిగినప్పుడు మీరు ఒక మీ మేనేజర్ తప్పు చేస్తాడు, లేకపోతే మీ గవర్నమెంట్ తప్పు చేస్తుంది, లేకపోతే మీ ఇంట్లో ఎవరో తప్పు చేస్తే మీరు ఇమ్మీడియట్గా కోపం వస్తుంది. దానివల్ల ఒక హామ్ క్రియేట్ అయినప్పుడు, అంత పెద్ద హామ్ క్రియేట్ చేసిన దేవుడిని మాత్రం మీరు బ్లేమ్ చేయరు. ఎందుకు? భయం. ఎందుకంటే మీకు ఆఫీస్లో మేనేజర్ మారితే ఇంకోటి వస్తాడు, గవర్నమెంట్ మారితే ఇంకో గవర్నమెంట్ రావచ్చు, కానీ దేవుడు మారితే ఇంకెవడో రాలేడు. కాబట్టి ఆ ఒక్క హోప్ ఉండాలి. కాబట్టి భయంతో దేవుడిని మాత్రం ఎప్పుడు బ్లేమ్ చేయరు. సో మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అనేది క్రియేటర్. మీరు బ్రహ్మ అనండి, దేవుడు అనండి, ఏదన్నానండి, దట్ ఈస్ నాట్ టు బి డిబేటబుల్. బికాజ్ ఏదో ఒకటి క్రియేట్ చేసి ఉండాలి. వాట్ ఎవర్ దానికి షేప్ ఉందా, ఫామ్ ఉందా, వాట్ ఎవర్ ది సైంటిఫిక్ ఆరిజిన్ అనేది, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అండర్ వన్ డెఫినేషన్. నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద డివోటీస్ ఆస్పెక్ట్. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది దాని గురించి. సో భక్తులు దేవుడితో పెట్టుకునే ఈక్వేషన్ మీద మీకు చిరాకేస్తుంది. చిరాకు ఇస్ నాట్ ద రైట్ వర్డ్. ఐ ఫైండ్ ఇట్ ఫనీ. మీరు ఎలాంటి ఈక్వేషన్ పెట్టుకుంటారు దేవుడితో? ఎప్పుడైనా అసలు తలుచుకుంటారు దేవుడిని? అబ్సల్యూట్గా. బికాజ్ ఐ స్ట్రాంగ్లీ నేను బిలీవ్ చేస్తాను దేవుడి స్కీమ్లో నేను లేను. కాదు, క్వశ్చన్ అది కాదు. ఈజ్ టూ బిగ్. అంటే ఇట్ ఎలా ఉంటుందంటే, అది ఇప్పుడు ఇక్కడ చీమలు తిరుగుతూ ఉంటాయండి. ఆ చీమలు మ్యాక్సిమం నేను నడిచేటప్పుడు నాకు కనిపించకపోతే తొక్కి వెళ్ళిపోతాను, లేకపోతే చీపుతో ఊడ్చేస్తాను. దానికన్నా నాకు చీమలకి ఏం కనెక్షన్ లేదు. చీమ గురించి ఆలోచిస్తున్నాను అనుకుంటే ఎంత మూర్ఖత్వమో, ఏ మనిషి కూడా దేవుడు నా గురించి ఆలోచన అంతే మూర్ఖత్వం. You feel God doesn't think about you. No. But I asked you, do you think about God? No. I don't think about God for the same reason. Because I am not in the scheme of things of God. నన్ను హామ్ చేసే శక్తి దేనికున్నా అది నాకు గాడ్. నాకు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఆఫీస్లో పనిచేస్తాను. నా మేనేజర్ నా జీతం పెంచేంత ఇది ఉంటే నా మేనేజర్ నాకు దేవుడు. రేపు పొద్దున్న ఎవరో నన్ను హామ్ చేస్తే, whoever is more powerful than me, they are gods. In that particular situation, in that particular situation, context lo. మరి పర్లేదు, దేవుడు మీకు చాలా యాక్చువల్లీ గొప్ప ఫిలాసఫీ. ఎందుకంటే దేవుడు మనిషి రూపంలో వచ్చి అనేక విధాలు హెల్ప్ చేస్తాడని కూడా అంటారు. సో రేపు గబుక్కుమని మీరు ఎక్కడైనా వరదల్లో చిక్కుకుపోతే మీకు ఎవరైనా బోట్ పంపిస్తే బోట్ నడిపేవాడు దేవుడు మీకు. మరి అలా చేసినోడు చాలా మంది ముంచి చంపేస్తాడు. దాని సంగతి ఏంటి? అది వాళ్ళు చూసుకుంటారు కదా. చూసుకుంటూ క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఆ బిలీఫ్ తోటే మమ్మల్ని చేస్తాడన్న బిలీఫ్ తోటే అందరూ చేస్తారు. నేను అలాంటి దాంట్లో నేను టైం వేస్ట్ చేయను. నా కెపాసిటీలో నేను చేయగలిగితే చేస్తాను, కానీ ఎవడో వచ్చేదో చేస్తాడు అనేది నేను నమ్మను. అది నేను చెప్పేది. చాలామంది చాలా బలమైన వారి అనుభవాలని పబ్లిక్గా చాలాసార్లు చెప్పారు, పుస్తకాలు రాశారు. దట్ నాకు దేవుడు కనిపించాడు, నేను ఇలా కోరుకుంటే ఇలా అయింది నాకు, లేకపోతే నేను ఇలాగా 7 వారాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు నాకు ఇలా మార్పు వచ్చింది. వాటన్నిటిని ఎలా ఎక్స్ప్లెయిన్? ఇప్పుడు మా కజిన్ ఒకడు నాకు చెప్పాడు, రామ అంతకుముందు నేను నమ్మేవాడిని కాదు, ఒకరోజు నేను సముద్రంలో ఈత కొడుతూ ఉంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాడిని, లోపల కరెంట్ లాక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ సడన్గా ఏదో మిరేకిల్ జరిగి నేను బయటకు వచ్చేసాను, అప్పటి నుంచి భక్తుని అయిపోయాను అన్నాడు. అప్పుడు నేను ఆడితే ఏమన్నానంటే, అప్పుడు వాళ్ళ నోటి దగ్గర కూడి చెడగొట్టినందుకు చేపలని నాస్తికులు అయిపోవచ్చా అన్న. ఎందుకంటే నువ్వు చచ్చిపోయింటే ఆ చేపలు నేను తినేసి, చేపలు కూడా జీవులే, అవి కూడా భగవంతుడే సృష్టించాడు. అలాంటప్పుడు నువ్వు నోటి దగ్గర కూడి తీసేసినట్టే కదా దేవుడు నేను బతికేచ్చి. సో నీకు పార్షియాలిటీ చూపించి వాళ్ళకి అన్యాయం చేసినందుకు ఆ చేపలని నాస్తికులు అయితే కరెక్టా అన్న. సో పాయింట్ అనేది, ఏది జరిగినా సమ్మన్ విల్ బెనిఫిట్, సమ్మన్ వోంట్ బెనిఫిట్. మీరు తిరుపతికి వెళ్ళి
నాకు ₹1,00,000 డబ్బులు కావాలి మీరు చేసేని కొబ్బరికాయ కొడితే ఆ ₹1,00,000 ఎవరు జేబు నుంచి వస్తాయి, పుట్టిరావు, అది మళ్ళీ క్రియేట్ చేయరు ఎవరు. సో ఒకటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది, ఇంకోటి లాభం ఇంకోటి నష్టం అవుతుంది. సో దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్ అండ్ బ్యాలెన్స్. బాగుంది, అంతవరకు ఓకే, కన్విన్స్డ్. ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే అంశాన్ని వాట్ గవర్న్స్ ఇట్ మీ దృష్టిలో? ఆర్డర్ అనే నష్టం అనేది మనం సెల్ఫ్ క్రియేటెడ్ దాంట్లో చేసాం. మనుషులు ఒక పర్టికులర్ టైంలో యానిమల్స్, దాని నుంచి ఒక ఫేజ్లో ఒక సోషల్ ఆంప్లెక్స్, చేమల నుంచి మనం కాంప్లెక్స్ అండ్ మోర్ అడ్వాన్స్ ఫామ్ అవ్వచ్చు. ఒక సోషల్ ఆస్పెక్ట్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని సోషల్ వాల్యూస్, రిలీజన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ తోటి మనం నిర్ణయిస్తాం మంచి చెడు, కష్టం నష్టం అనే అదే కాంప్లెక్సిటీ ఆఫ్ సొసైటీ. దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గాడ్. ఎందుకంటే జంతు జాతిలో బలంతో చంపుతాయి, దానికన్నా కాంప్లెక్స్ ఉండదు. కానీ ఇక్కడ మనకి వేరియస్ లాస్, కానీ లాస్ అంటే లీగల్ అంటలేదు, మనకు స్టిపులేషన్స్ ఉంటాయి, మనకు ఉన్న సోషల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, వాటన్నిటి మూలాల నుంచి మన ఆ ఆస్పెక్ట్ వస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్. ఆ సొసైటీ మనం ఫామ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంత అడ్వాన్స్ అయ్యాం. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు గాడ్ అంటే నేను మళ్ళీ అంటే అదే ఇప్పుడు యానిమల్స్లో ప్యాక్ యానిమల్స్ ఉంటాయి. ఒక యానిమల్ ఏమో దానంత చదివి నడుస్తుంది, లోన్ యానిమల్స్. చీమలకు ఒక సొసైటీ ఉంటుంది, అలాగే తేనెటీగలకు ఉండొచ్చు, అలాగే మనుషులకు ఉండొచ్చు. రిలేటివ్గా మనుషులు చాలా అడ్వాన్స్ ఫామ్. కానీ అలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉన్నాయి, సోషల్ ఫార్మేషన్స్ ఆఫ్ క్రీచర్స్. ఆ ఆస్పెక్ట్లు చెప్తున్నాను. మళ్ళీ ఐల్ గో బ్యాక్. నాకు ఇంకా అర్థం కాలేదు ఒకటి, ఎవరికి న్యాయం జరగాలి ఎవరికి జరగకూడదు అనేది డిసైడ్ చేసేది న్యాయం అన్యాయం అనేది దాని గురించి నేను చెప్పేది. న్యాయం అన్యాయం అనేది నేను ఎక్కడో కొట్టుకుపోతున్నాను, నేను చచ్చిపోతే ఇప్పుడు పులి జింక వెనకాల పరిగెడుతుంది, జింకను పట్టుకోగలిగితే తినేస్తుంది. అది ఉట్టి కేవలం కాదు, అది ఉట్టి కేవలం తన బలం. బలవంతుడు బలహీనుని చంపుతాడు అనేది న్యాచురల్ ఆర్డర్ అండ్ డార్విన్స్ ఫిలాసఫీ. ద స్ట్రాంగ్ అగేన్స్ట్ ద వీక్, దట్స్ ద హోల్ పాయింట్. ఎందుకు అలా చూస్తే మరి చాలా కెలామిటీస్ లో మనుషులు కూడా పోతున్నారు కదా. అప్పుడు కెలామిటీ అనేది బలం ఉంది, కెలామిటీ అనేది టైగరు, మనుషులు అనేది జింకలు కెలామిటీలో. సో ఇక్కడ కమింగ్ బ్యాక్ టు దిస్, సో బలవంతుడు బలహీనుని చంపుతాడు అనేది నేచర్స్ లా. దాన్ని సోషల్గా మనం రివర్స్ చేసి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం. దాన్ని గవర్న్ చేయడానికి వి క్రియేటెడ్ ఎ గాడ్. ఆ దేవుడిని క్రియేట్ చేసి దేవుడు ఇలా చేస్తే శిక్షిస్తాడు. ఇప్పుడు ఎందుకంటే మనుషులు శిక్షించట్లేదు, ఐ మీన్ తప్పులు చేసిన మనుషులు, పాపాలు చేసిన మనుషులు కూడా మనకన్నా బెటర్గా ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు. అప్పుడు ఏమంటారు, వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి పైకి వెళ్ళాక దేవుడు శిక్షిస్తాడు. నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళ్తావు, తప్పు చేస్తే నరకానికి వెళ్తావు అనేది కాన్సెప్ట్. సో ఈ గ్రూప్ కెలామిటీస్ లో ఇది వర్తిస్తుంది మీరు చెప్పింది. నేచర్స్ ఫ్యూరీ ఆర్ లేకపోతే ప్రకృతి వైపరీత్యం, దేవుడి శాపం ఇస్ బిగ్గర్ దెన్ దిస్ 200,000 పీపుల్. ఇది ఆఫ్ కోర్స్ ఎనీథింగ్ మోర్ పవర్ఫుల్. ఇట్స్ నాట్ అబౌట్ నేచర్స్ కెలామిటీ. కరెక్ట్. ఒకే కెలామిటీలో కొంతమంది పోతారు, కొంతమంది బతుకుతారు. అవును. అది ఎందుకు జరుగుతుందంటారు? అయితే అది నేను అడిగిన క్వశ్చన్. అప్పుడు ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు చూపించడం అనేది నాకు క్లియర్ కట్గా తెలియకపోతే ఏ బేసిస్లో నేను ఆ సిస్టమ్ని నమ్మాలి? అదే నేను అడిగిన క్వశ్చన్. సో బేసికలీ వీళ్ళందరినీ ఈ కారణంతో నేను చంపేశాను, వీళ్ళందరినీ ఈ కారణంతో బతికిచ్చాను అన్నది క్లారిటీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ లీగల్ సిస్టమ్. వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి జైల్లో ఉన్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఉరిశిక్ష చేస్తున్నాం, మీరందరూ మంచిగా మిమ్మల్ని ఏం చేయట్లేదు అనే క్లారిటీ నాకు మామూలు మనిషి ఇచ్చినప్పుడు దేవుడు దానికన్నా ఎక్కువ ఇవ్వాలి. బతికున్న వాళ్ళ పేరెంట్స్ అందరూ మేము బాగా దేవుడికి దండం పెట్టుకున్నాం, పూజలు చేశాం కాబట్టి మా పిల్లలు బతికారు, సర్వైవ్డ్ అంటారు. పాయింట్ ఏంటంటే అప్పుడు నేను ఒకసారి గోవింద షూటింగ్లో నర్సింగ్ డైరెక్టర్లు అందరూ మేము తిరుపతిలో షూట్ చేస్తున్నాం. వాళ్ళు సార్ మేము దర్శనానికి వెళ్ళి వస్తాం అని అడిగారు. అంటే అన్నాను సరే మీరు వెళ్ళండి, నాకు ఒకటే క్వశ్చను, నేను నాస్తికుని, నా లైఫ్లో ఎప్పుడు నేను దేవుడికి దండం పెట్టలేదు, మీరేమో ఇక్కడికి వచ్చి పొద్దున్నే వెళ్ళి 7ంటికి షూటింగ్ అంటే మీరు 4ంటికి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తాను అంత మీరు చూపెడుతున్నప్పుడు నన్ను డైరెక్టర్ చేశాడు, మిమ్మల్ని అందరినీ నర్సింగ్ డైరెక్టర్గా ఉంచాడు, ఏంటి ఎందుకన్నా? ఆ కారణం ఉందా లేదా ఎవరన్నా చెప్పగలుగుతారో క్వశ్చన్ కాదు. కానీ నాకున్న 4 అసిస్టెంట్లు దే కాంట్ ఆన్సర్. అది మెజారిటీ ఆఫ్ ద పీపుల్. అది ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా నమ్మటం అనేది దాన్ని క్వశ్చన్ చేసే ధైర్యం లేక, దాన్ని క్వశ్చన్ చేసే ఆలోచన లేక. గుడ్డిగా నమ్మేవాళ్ళు ధన్యులు అంటారు. యాక్చువల్లీ అది ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అనేది చాలా పాపులర్ వర్డ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 90% ఆఫ్ ద పీపుల్ ఆలోచించే తెలివి ఉండదు. వాళ్ళు కేవలం ఒక విజనరీస్ ఆలోచించి సోషల్ ప్రిఫర్ చేసి నువ్వు రెడ్ లైట్ పెట్టు, రెడ్ లైట్ పెడితే ఆగాలి, గ్రీన్ లైట్ పెడితే వెళ్ళాలి, అదొక సింబల్స్ తోటి వాళ్ళు నడుస్తారు. కానీ అసలు దాన్ని టోటల్ ఆస్పెక్ట్ అసలు ఎందుకు అది క్రియేట్ చేశారు, ఎవరికి ఐడియా వచ్చింది అనేది ఆలోచించారు ఇప్పుడు ఎవరు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ బ్లైండ్ బిలీఫ్. ఎందుకంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళు.
ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు ఇఫ్ ఎనీబడి క్వశ్చన్స్ దిల్ గెట్ రాటిల్డ్.